హాయ్ అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నాకు చాలా ఇష్టమైన పండగ. ఎంత ఇష్టమంటే ఈ పండగకి నాకు అమ్మమ్మళ్ళ ఊరికి చిన్న కనెక్షన్ ఉంది. మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ శ్రీరామనవమికి ఎప్పుడు హాలిడేస్ ఉండేయి. సో నేను అమ్మమ్మళ్ళ ఊర్లో ఉండేదాన్ని. అక్కడ చాలా బాగా జరిపేవాళ్ళు. అమ్మమ్మళ్ళది పోతార్లంక. అక్కడ పెళ్లి కావాల్సిన కుర్రాళ్ళందరూ రాముల వారిని కృష్ణా నదికి తీసుకెళ్లి అక్కడ స్నానాలు చేయించి ఊరేగించేవాళ్ళు. ఆ ఊరేగింపులో రాముల వారిని ప్రతి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు నేను పూజ చేసుకుని ఇంకా రాముల వారితో సహా గుడికి వెళ్ళేదాన్ని. ఇంకా అక్కడ నుంచి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. నైట్ భోజనాలు ఉంటాయి. ఇంకా కళ్యాణం అయిపోయాక పానకం పోయడం, వడపప్పు పెట్టడం జరుగుతుండేది. అయితే పిల్లగాంగంతా వడపప్పు పానకం కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. కళ్యాణం అయిపోగానే లైన్లో నుంచునేవాళ్ళం. ఒక లోట లేదంటే గ్లాసు తీసుకొచ్చి నుంచుని అలా లైన్లో ఒక్కొక్క గ్లాసు పానకం తీసుకెళ్లి ఇంటి దగ్గర ఒక చిన్న బిందె నింపే అంత వరకు ఈవినింగ్ 4 వరకు తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఇంకా తర్వాత అందరం కూర్చుని తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం.